కారినితో అక్రమ సంబంధంపై క్లారిటీ ఇచ్చిన విజయసాయిరెడ్డి. నాపై దుష్ప్రచారం చేసిన న్యూస్ ఛానల్స్ ను వదలబోమంటూ వార్నింగ్. ఘనంగా మొదలైన బోనాల జాతర పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సోమశిల జలాశయాన్ని పరిశీలించిన తెలుగుదేశం మంత్రులు 2 నెలల్లో సోమశిల ఆప్రాన్ పనులను ప్రారంభిస్తామని హామీ. తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడిలో తీవ్ర ఉద్రిక్తత, పోలీసులకు నిరుద్యోగులకు తోపులాట. ఏపీలోని కొత్త ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలపై దాడులు కూడా విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వైజాగ్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్లాన్ ప్రకారం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. తన పేరు ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారు ఎంతటి వారైనా వదిలిపెట్టమని హెచ్చరించారు. దుష్ప్రచారం చేసేది తమ పార్టీ వాళ్ళైనా సరే వదలనని అన్నారు. తనకు భయపెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇలాంటి తాటాకు చప్పులకు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నామని వెనక్కి తగ్గమని అన్నారు. ఎప్పటికప్పుడు మధ్యంతర ఎన్నికలు జరిగినా మేమే అధికారంలోకి వస్తామని ధీమాను వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తాం, తోకలు కత్తిరిస్తామని హెచ్చరించారు. ఓ ఆదివాసీ మహిళకు ద్రోహం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీలోని కొందరు కూడా తమపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. నాపై కుట్రలు చేసిన వాళ్ళందరికీ బుద్ధి చెప్తానన్నారు. వీరిపై పార్లమెంట్ లో ప్రివిలేషన్ మోషన్ ఇస్తా, పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. దీనిపై పార్లమెంట్ లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతానని చెప్పారు. అది నేను కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ కి నేను కూడా లెటర్ పెడతాను. నన్ను ఇంత హరాస్మెంట్ చేస్తున్నాడు, మొత్తం కూడా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. ఇంత క్యారెక్టర్ అసోసినేషన్ ఇస్తా ఉన్నా, రేపు పొద్దున బయటకు పోయి నేను ఎట్లా మోహన్ చేయించాలా, ఎట్లా ఉద్యోగం చేయాలా? ఒక ఎస్టీ అమ్మాయిగా నేను చదువుకొని, నేను లా గ్రాడ్యుయేషన్ ఫస్ట్ టైం, నేను మా కుటుంబం మొత్తంలో ఒక ఆడపిల్ల హైదరాబాద్ పోయి చదువుకున్న పిల్లలు నేను ఒక్కదాన్ని ఫస్ట్ టైం. విజయసాయిరెడ్డి సార్ పెద్ద మనిషి, నాకు ఆయనకి వయసు ఎంత తేడా ఉందో మీ అందరికీ తెలుసు. ఒక తండ్రి లాంటి స్థానంలో ఆయనతో మీరు దయచేసి 2 చేతులు ఎత్తి మొక్తా ఉన్నాను. నాలాగా ఒక ఆఫీసర్ ఒక ఎమ్మెల్యే దగ్గరకు, మినిస్టర్ దగ్గరకు పోయి మాట్లాడాలన్నా మినిస్టర్లు భయపడేలా చేయొద్దు, అట్ ద సేమ్ టైం ఆఫీసర్లు భయపడేలా చేయదు. రోజులుగా మీరు ఏం ట్రోల్ చేశారు, మీరు ఏం టెలికాస్ట్ చేశారు అన్నటువంటి విషయం నేను వేరే చెప్పనక్కర్లేదు. ఎవరికి మీరు ద్రోహం చేసింది? ఒక ఆదివాసీ మహిళకి, ఒక ఆదివాసీ అధికారినికి ఒక్కసారి ఏదో లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి అవాస్తవాలని, ఆధారాలు లేనటువంటి వాటిని టెలికాస్ట్ చేసి ఘోరమైనటువంటి తప్పిదం చేసినటువంటి ఛానల్స్ ఒకటి, మొట్టమొదటిది మహాన్యూస్. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేనంతా పూర్తి చేసిన తర్వాత నువ్వు ఏదైనా అడుగు, నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు కూడా వంశీకృష్ణలాగా ప్రవర్తించొద్దు. మహాన్యూస్ 2, ABN 3, TV5 నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు. ఒక న్యూస్ని టెలికాస్ట్ చేసే ముందు దాని ఆధారాలు ఏంటి, ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నామో ఆ ఆరోపణలు వాళ్ళతో చెకప్ చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జర్నలిస్ట్ సాంప్రదాయాలకి శ్రీకారం చుట్టడం. అది కూడా పూర్తిగా మర్చిపోయి మీ పాటికి మీరు ఆధారాలు లేకుండా టెలికాస్ట్ చేయడం అన్నటువంటిది ఘోరమైనటువంటి తప్పిదం. తప్పకుండా మీరు ఎలా క్షమాపణలు మీ చేత చెప్పించాలో నాకు తెలుసు, నేను చేయిస్తాను కూడా. సమాజం ఒక బాధ్యత, నా గురించి మీ అందరికీ కూడా తెలుసు. నన్ను నేను చెప్పుకోవడం కాదు, మీకు చెప్పి చేస్తాను. మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ఉద్దేశం నాకు లేదు. మీకు చెప్పి చేస్తాను. ఫస్ట్, మొట్టమొదటిగా మిగతా వాళ్ళని పక్కన పెట్టినా కూడా వంశీకృష్ణ అనే వాడిని మాత్రం నేను వదలను. తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంటులో మూవ్ చేస్తాను.
వీడు చేసినటువంటి అన్యాయానికి, అన్యాయమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి. 2, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా. 3, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా. నేషనల్ ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా. నేషనల్ ట్రైబల్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా. ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా. డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తా, నేనే చేస్తా. యూనియన్ ట్రైబల్ మినిస్టర్ని కలిసి వీడు చేసేటటువంటి అన్యాయాలు, వీడు చేసేటటువంటి అకృత్యాలు, వీడు చేసేటటువంటి బ్లాక్ మెయిల్స్, వీడు చేసేటటువంటి ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా పిలిచి వాళ్ళని బెదిరించి, నీ ఇండస్ట్రీలో ఇవన్నీ తప్పులు చేశావు, నువ్వు ఇంత నాకు బ్లాక్ మెయిల్ అమౌంట్ కట్టు అని బెదిరింపులను కూడా నేను కేంద్ర మంత్రికి నేను విన్నవిస్తా. ఇక నేనే టేకప్ చేస్తా నా మిత్రుల సహాయంతో. ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉమెన్ ఆర్గనైజేషన్స్, ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా సమైక్యంగా ఏకీకృతం చేసి వీడి మీద చర్యలు తీసుకునేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం. ఇక కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో న్యాయం కోసం ఇతన్ని శిక్షించేదానికి ఏదైతే చేయాలనో ఆ ప్రతి ఒక్కటి చేస్తానని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక ఆడబిడ్డని, ఒక ఆదివాసీ బిడ్డని బజారుకి ఇచ్చి నా వ్యక్తిత్వం మీద, నా ఎదుగుదల మీద, ఒక పేదలకి సేవ చేయాలి, ప్రజాసేవ చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి నా మీద కుట్రబన్ని ఈ యొక్క వ్యక్తి, ఈ వంశీకృష్ణ అనేటటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదే లేదు అని నేను నీ ఖరాఖండిగా చెప్తా ఉన్నా. వీటన్నిటికీ మించి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పార్లమెంటులో సోషల్ మీడియాని, ఇటు ఈ యొక్క వెధవలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులుగా వీళ్ళని శిక్షించేటటువంటి బిల్లుని ఒకటి ప్రవేశపెట్టాలన్నటువంటి ఆకాంక్ష కూడా నాకు ఉంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక అమానవీయ రీతిలో, మానవత్వం లేనటువంటి రీతిలో, ఇన్హ్యూమన్గా, అసహ్యకరమైనటువంటి రీతిలో, జుగుప్సాకరంగా మహా ఛానల్లో ఇష్టారీతిన మాట్లాడితే ఇన్నారనేది ఒక్కసారి తెలుసుకోరా. రాబోయే కాలంలో ప్రజలందరూ బాగుండాలని, వర్షాలు సమృద్ధిగా పండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ చేసుకునే పండుగ బోనాల పండుగని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రెడ్డి సంఘం ఎల్లమ్మ బోనాల పండుగలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చరిత్ర మహిమ కలిగిన ఎల్లమ్మ తల్లి హుస్నాబాద్ ప్రాంత రైతులను, ప్రజలను చల్లగా క్షేమంగా చూడాలని ఆకాంక్షించారు. జగిత్యాల పట్టణంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. వాణినగర్ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు తెచ్చుకున్నారు. ఇంటికో బోనం చొప్పున మహిళలు ర్యాలీగా రాగా పోతురాజులు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. హుస్నాబాద్ రెడ్డి సంఘం తరఫున బోనాల పండుగ జరిగింది. అందరూ కూడా రాబోయే కాలమంతా బాగుండాలి, వర్షాలు పడాలి, పాడి పంటలు బాగుండాలి, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నటువంటి ఈ బోనాల పండుగ తద్వారా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమై ప్రజలు బాగుండాలని కోరుకునేటువంటి అమ్మవారి ఆశీర్వాదాలను కోరుతా ఉన్నాం. తప్పకుండా హుస్నాబాద్ ఎల్లమ్మ అంటే చాలా పెద్ద చరిత్ర, మహిమ కలిగినటువంటి ఎల్లమ్మ తల్లి. తప్పకుండా ఈ ప్రాంత రైతులను, ప్రజలను అందరూ చల్లంగా క్షేమంగా చూస్తారని ఆకాంక్షిస్తున్నాం. రివర్స్ టెండర్ పేరిట రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నెల్లూరు జిల్లాలోని జలాశయాలను పరిశీలించిన ఆయన జలవనరుల సంఘం అధికారులను, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహా ఇతర నాయకులు పాల్గొన్నారు. దెబ్బతిన్న నీటి ప్రాజెక్టులను బాగు చేసి ప్రతి రైతుకు నీరందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నిమ్మల అన్నారు. నెల్లూరును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడంలో భాగంగా ఇరిగేషన్ శాఖతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని మంత్రి నారాయణ వివరించారు.
శాఖకు ఎక్కువ నష్టం జరిగిందనే విధంగా ఈరోజు ఈ విధ్వంసం కనపడుతున్నటువంటి పరిస్థితి. అందులో పర్టికులర్గా ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులతో కలిసి ఏదైతే ఈ యొక్క సమస్యలకు సంబంధించి ఏదైతే ఎప్రాన్ ఏదైతే ఉందో ఆ ఎప్రాన్ని వెంటనే రిపేర్లు చేసుకోకపోతే ఆ యొక్క ఫ్లడ్ వాటర్ ఏదైతే ఈ యొక్క సమస్యల డ్యామ్ వేయించి ఆ ఫోర్స్ కి మరి అక్కడ ఉన్నటువంటి ఆ రాక్ గాని శాండ్ గాని అంతా కూడా కొట్టుకుపోతే మరి అక్కడ ఒక అగాధాల కింద ఏర్పడితే సోమశిల డ్యామ్ కూడా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం పరిస్థితి ఉందని ఇవాళ సాక్షాత్తు నిపుణులు ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్లే హెచ్చరిస్తూ ఉన్నారు. మరి అటువంటి సోమశిలకే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అని 2020-21లో తెలిసినప్పటికీ కూడా మరి ఇక్కడే ఆ రోజు సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి మరి ఇక్కడే నెల్లూరు ఈ జిల్లా వాసే మరి ఆయన 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చినటువంటి రెండో కృష్ణుడు ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రి ఆయన కూడా ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నాడు. అంటే ఇట్లా 5 సంవత్సరాలు వాళ్ళు ఇరిగేషన్ శాఖ మంత్రులుగా మరి ఈ జిల్లాలో వెలగబడుతూ మరి ఈవేళ ఏదైతే ఎప్రాన్ రిపేర్లు కూడా చేయకుండా మరి ఏదైతే ఈ సమస్యలనే ప్రమాదంలోకి నెట్టేసేటువంటి పరిస్థితికి తెచ్చారని అంటే వాళ్ళ పాలన ఏ రకంగా విధ్వంసంగా సాగి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు యత్నించారు. నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో పోలీసులకు నిరుద్యోగులకు తోపులాట జరిగింది. డీఎస్పీని వాయిదా వేయాలంటూ నినాదాలు చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా నిరుద్యోగులు పలు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, గ్రూప్ 2, 3 పోస్టులు పెంపు, ఇక డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సచివాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వరుసగా వివిధ రంగాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తూనే ఉన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రంగాల్లో జరిగిన దోపిడీలపై చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇప్పటికే 3 రంగాల్లో శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై నేడు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు 4వ శ్వేతపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన భూదందాలు, సహజ వనరుల దోపిడీపై చంద్రబాబు ప్రజలకు వివరించనున్నారు. ఇటీవల విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను బయటపెడుతూ పీపీఏలో అవకతవకలు, సోలార్, విండ్ పవర్ కొనుగోళ్లలో అవినీతిపై వివరణ ఇచ్చారు. కాగా సహజ వనరుల దోపిడీపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం మీకోసం. మరి మైన్స్, మినరల్స్, అదే మరిగా అటవీ సంపద, ఈ 3 విషయాలు కూడా కూలంకుషంగా ఈరోజు మనం చర్చిస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక వినూత్నమైన పందా ఎంపిక చేసుకున్నారు నేరస్తులు, అందులో కూడా ఆర్థిక ఉగ్రవాదులు. ఎలాంటి పందాన్ని ఎంపిక చేసుకుంటారనుకోనికి ఇది ఒక ఉదాహరణ. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు, నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. కావలి, నెల్లూరు, ఏ టౌన్ చూసినా, ఈవెన్ ధర్మవరం మీరు చూశారు మార్నింగ్ వాక్ ఏం చేశాడో. కాబట్టి అవన్నీ ఉన్నాయి. మా వాళ్ళు అవన్నీ కంపేర్ చేయలేకపోయారు. అవన్నీ కూడా కంపేర్ చేస్తాం. విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు ఒక కేస్ స్టడీ, అంతవరకే ఇవ్వగలిగాం. అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు. హౌస్ సైట్స్ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి అక్కడుండే భూమిని ముందే వీళ్ళు కొంటారు. ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్ గా చేస్తారు.
అదే మార్కెట్ రేటుగా చూపిస్తారు, దానికి 2.5 times డబ్బులు ఇస్తారు. అంటే ఇది ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు. ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులకి గతంలో రోడ్డుపైకి రావాలంటే భయం వేసే పరిస్థితి. పవన్ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాలంటే భయం. ఇంట్లో వాళ్ళపై కూడా దుర్భాషలాడిన పరిస్థితి చూసాం. పార్లమెంటు సభ్యుడిని బంధించి కొట్టించిన తీరు చూసాం. సుదీర్ఘ అనుభవం సీఎం గా పనిచేసిన చంద్రబాబును కూడా జైల్లో పెట్టారు. పవన్ అడ్డగోలుగా ఇసుక దోపిడీ, భూ కుంభకోణాలు చూసాం. పవన్ 5 కోట్ల మంది ఒక్కటే అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. పవన్ జనసేన తరపున పోటీ చేసిన మొత్తం 21 మందిని గెలిపించారు. పవన్ పోటీ చేసిన చోటే కాదు, చేయని చోట వీర మహిళలు, జన సైనికులు తీవ్రంగా పోరాడారు. రోజున తాడేపల్లిగూడెం పిఠాపురం సభలో కూడా క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్ళి మీరు బడ్జెట్ ఇచ్చి మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి, మీ క్యాంప్ ఆఫీస్ రెడీ చేసుకోండి అంటే నేను మహిళా నాయకురాలను ఎవరన్నా సరే సామాజిక మాధ్యాల్లో కించపరిచిన ఒక మాట అన్నా అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా, చాలా ఫర్మ్ యాక్షన్ తీసుకోండి సార్. నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను, యూ హ్యావ్ ఆల్ ద రైట్. చాలా ఫర్మ్గా చెప్పండి. మనందరినీ మనం సంస్కరించాలి అనుకున్నప్పుడు మనమే సంస్కారహీనంగా మాట్లాడితే ఎట్లా? అలాంటి వ్యక్తులని మీరు చాలా బలంగా మీరు నిర్ణయం తీసుకోండి. చాలా బలంగా మీరు గుర్తించాలి. నేను లేకపోతే పార్టీ ఏమవుద్ది అని చాలామందికి ఉంటుంది. దయచేసి అలా అనుకోకండి. ఏమవుద్ది, పార్టీ నడుస్తుంది. భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి విజయం అది. ఎక్కడ కూడా మనం సాధించిన విజయం మనం ఏదో కూర్చోబెట్టాం, ముందు పెట్టాం. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ, భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ దయచేసి ఎక్కడ కూడా మనం తోలనాడొద్దు, తక్కువ చేయొద్దు. ఒకళ్ళు చేసిన తప్పుకి, ఒకవేళ పొరపాటున తప్పులు జరిగితే భవిష్యత్తులో జరిగాయని చెప్పట్లేదు, కానీ భవిష్యత్తులో అలాంటి జరిగితే దానిని వ్యక్తికి కేంద్రీకరించండి అంతే. గబుక్కుని ఎవరో ఒక మాట అనేస్తారు, గబుక్కుని మన నాయకులు కూడా గబుక్కుని ఒకసారి ఒక మాట అంటితే అది జనసేన అన్నట్టుగా, సదరు వ్యక్తి అన్నట్టుగా. అలాంటి విధి విధానాలు ఏమంటే మనందరం కూర్చొని ఇబ్బందిగా ఉంటే కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం తప్ప వ్యక్తిగతంగా మీరు ఎవరిని కూడా దయచేసి కించపరిచేలాగా ఇవన్నీ చేయకండి. ఎందుకంటే చాలా పని ఉంది మనకి. 200 కోట్లు తేలైపోతున్నాం ఈ రోజున. పంచాయతీల్లో డబ్బులు లేవు, బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు. ఈ మధ్యనే వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒకటే మాట్లాడుతాం, మీరు కమిటెడ్ లీడర్షిప్ మీరు ఇవ్వండి, మేము మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మీకు. ఘనంగా వారాహి నవరాత్రి పూజ మహోత్సవంలో నిర్వహిస్తున్నారు. ఇక బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విద్యుత్ నగర్లో గల ఆదిశేష నిలయం నందు ఆషాఢ మాసం పురస్కరించుకుని వారాహి నవరాత్రి ఉత్సవాలను అక్షయ పాత్ర ఫౌండేషన్ రామకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో జూలై 7, 2024వ తేదీ మొదలు జూలై 16, 2024వ తేదీ వరకు కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం నుంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 16వ తేదీ జరిగే పూర్ణాహుతితో కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో తూము మాణిక్యాలరావు, శ్రీమతి రూపావతి, అరిగెల బుజ్జి, చాగంటి ప్రసాద్, లింగోలు విస్సు, శిరీష, గువాల రామయ్య, తుమ్ము భీమేశ్వరరావు, నాగమణి, నిర్వాహకుడు పోతిరాజు రామకృష్ణ, చాగంటి ప్రసాద్, శ్రీమతి నాగ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. सहस्रमयुतं पासा मृत्यो मृत्याय हन्तवे मायाय सर्वानवैरामहे मृत्यो ॐ नमो भगवते रुद्राय विष्णवे मृत्युर्मे पाहि स्वाहा ॐ एते सहस्रमयुतं पासा मृत्यो मृत्याय हन्तवे मायाय सर्वानवैरामहे मृत्यवे स्वाहा मृत्यवे
సహస్రమయుతం పాసాం స్వాహా మృత్యవే స్వాహా ఓం ఏతే సహస్రమయుతం పాసాం మృత్యో మృత్యే స్వాహా పోలవరం నిర్వాసితులను నమ్మించిన నెట్టేట ముంచారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం దేవీపట్నం మండలం పూడిపల్లి పోలవరం నిర్వాసితులను నమ్మించి నెట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. గోకవరం వచ్చి 3 సంవత్సరాలైన గత ప్రభుత్వం ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకోలేదు. అద్దె ఇళ్లలో ఉంటూ 5,000 రూపాయలు కట్టుకుంటున్నామని తెలిపారు. మొత్తం నిర్వాసితులు 267 ఇళ్లు ప్రభుత్వం ఇచ్చినప్పటికీ 78 ఇళ్లు మాత్రమే కట్టించారని, అవి కూడా నామమాత్రంగానే ఉన్నాయన్నారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, వీధి లైట్లు కల్పించారని కోరుతూ, అలాగే రాత్రి సమయాల్లో విష సర్పాలు తిరగడంతో భయాందోళన చెందుతున్నామన్నారు. పూడిపల్లి R&B కాలనీ నిర్వాసితులకు అన్యాయం జరిగిందని, ఇప్పటికైనా న్యాయం కోసం కోట బియ్యం తెచ్చుకోవాలంటే 20 కిలోమీటర్లు వెళ్లవలసి వస్తుందన్నారు. అన్ని విధాలుగా గత ప్రభుత్వం పాడు చేసిందని వేడుకున్నారు. ఇప్పటికైనా పోలవరం నిర్వాసితులను కొత్త ప్రభుత్వం ఆదుకోవాలని కాలనీ వాసులు కోరుకున్నారు. ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తయింది. 3 సంవత్సరాలు పూర్తయి గోకవరాన్ని 2.5 సంవత్సరాల పాటు అద్దెలలో ఉంటూ అద్దెలు కట్టుకోలేక ఇక్కడ మా కాలనీలో ఏదైతే మాకు కేటాయించారో ఈ కాలనీలోకి వచ్చి ఉన్నాము. 4 నెలలు సుమారుగా గడుస్తుంది. 4 నెలల నుంచి కూడా మేము ఇక్కడ వచ్చి అనేక ఇబ్బందులు అయితే పడుతున్నాం. ఇక్కడ ఒక నీటి సదుపాయం కానీ, కరెంట్ అయితే ఇచ్చారు కానీ ఈది లైట్లు లేక రాత్రులు విషపూరితమైన పాములు గట్ట ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. అలాగే నీరు సదుపాయం లేక నీరు కూడా ఎక్కడ గోకవరం నుంచి తీసుకుని ఇక్కడికి రావాల్సి వస్తుంది. పిల్లలకి చదువుకుంటాక స్కూల్ కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు కలపలేదు. అదేవిధంగా రోడ్డు కూడా చాలా చాలా దారుణంగా ఉంది. మా గ్రామస్తులు మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా తలకోగింత అని వేసుకుని మేము రోడ్లు కూడా బాగు చేసుకునే స్టేజీలోకి రావాల్సి వచ్చింది. మా సమస్యలు అయితే మట్టుకి ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు. తక్షణమే అధికారులు స్పందించి మా పోలవరం నిర్వాసితులు మా సమస్యలను పరిష్కరిస్తారని కోరుచున్నాం. దేవపట్నం మండలం పూడిపల్లి గ్రామం అండి. మేము పోలవరం ప్రాజెక్టు నిర్వాసులు అండి. అయితే అక్కడి నుంచి రావడం మాకు 4 సంవత్సరాలు పైగానే జరిగిందండి. ఇప్పుడు వరకు అద్దెల్లో గోకవరం ఉన్నామండి. అయితే దాదాపు ఇక్కడికి వచ్చి ఒక 5 నెలలు అవుతుందండి. ఇక్కడికి వచ్చిన కానీ కూడా మాకు ఎటువంటి సౌకర్యం లేదండి. ఒక నీటి సౌకర్యం లేదు, ఒక రోడ్డు సౌకర్యం లేదు, ఒక ఈది లైట్లు ఇలాంటివి ఏమీ లేవండి. మేము మంచినీళ్ళు అయినా గోకవరం నుంచి కొనుక్కొని తెచ్చుకోవడం జరుగుతుందండి. 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాలండి. అలాగే మరి మాకు కోట బియ్యం కూడా 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందండి. ఆటోల మీద అలాగే మరి బళ్ళ మీద వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందండి. చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. అలాగే మరి స్కూల్ పిల్లలు కూడా మరి అలాగే 2 కిలోమీటర్ల దూరం మరి తల్లిలు తీసుకెళ్ళి అప్పచెప్పవలసిన పరిస్థితి ఉంది మాది. నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ మాకు అసలు ఏం పట్టించుకోవట్లేదండి. చాలా మా పరిస్థితి ఏం బాగోలేదండి. ఒకసారి మమ్మల్ని దృష్టిలోకి తీసుకోమని గవర్నమెంట్ని వేడుకుంటున్నామండి. మాకు ఎటువంటి సహాయం అందించలేదండి. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని కొంచెం దృష్టిలోకి తీసుకొని మాకు ఏమన్నా సహాయం చేయవాలి అని కోరుకుంటున్నాం. 1 సంవత్సరం గోదావరి వచ్చినప్పుడు మేము కొండలంటా ఉండేవాళ్ళం అండి. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చండి సొంతంగా కట్టుకునే వాళ్ళకి ముందుగానే డబ్బులు వేసేస్తాము, మీరు సొంతంగా కట్టేసుకోండి అనేసి అన్నారండి గవర్నమెంట్. ఆ మాట నమ్మి మేము గోకవరం అద్దెలకు వచ్చేసామండి. వచ్చేసి అద్దెలు కట్టుకోలేక సొంత ఇల్లు కానీ అప్పు చేసి మేము ఇల్లు కట్టుకున్నామండి. అయితే ఆ ఇల్లు అప్పు తీరే దారి లేదండి మాకు. ఇప్పటికి ఇంకా గవర్నమెంట్ డబ్బులు వేయలేదండి. గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని మేము కోరుచున్నామండి. మాకైతే కోటా రైస్ ఇంటికి వస్తుందని గవర్నమెంట్ చెప్పారండి. కానీ మేము 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి కోటా రైస్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. మా పిల్లలు అయితే చదువు కోసమే 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసి వస్తుందండి. రోడ్డు బాగలేదండి, వాటర్ లేదండి, తాగునీరు లేదండి, కరెంట్ లేదండి, ఒక అంగన్వాడీ లేదండి, ఒక చర్చి లేదండి, ఇక్కడ ఏమీ లేదండి. మా పరిస్థితి దీనంగా తయారైందండి. గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వాన్ని మాకు ఇవన్నీ సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. ఢిల్లీ వాళ్ళ స్వీట్ హోమ్ ను ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నహీం బాయ్. మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్ లో గల పొట్టి శ్రీరాములు విగ్రహం పక్కన గల ఢిల్లీ వాళ్ళ స్వీట్ హోమ్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నహీం బాయ్, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీ వాళ్ళ స్వీట్ హోమ్ యాజమాని బజరంగ్ దల్ లాబ్ లావ్ పొలంకి మాట్లాడారు. ఇక కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేదని ఢిల్లీ వాళ్ళ స్వీట్ హోమ్ ఈ రోజు
రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి షబీర్ అలీ తనయుడు నహీంబాయ్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుపురియా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని కామారెడ్డి జిల్లా ప్రజలు, కామారెడ్డి పట్టణ ప్రజలు స్వాధీనం చేసుకోవాలని కోరారు. मैडम से लगे परिपूर्ण యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పంచనారసింహుని ఆలయంలో సోమవారం నాడు యాదాద్రి కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలయ సిబ్బంది, అధికారులు, స్థానికులు, వేలాది మంది భక్తులు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారి కూతురుల అఖిల శృతి గారు కొండ చుట్టూ సామూహికంగా గిరి ప్రదక్షిణను చేపట్టారు. గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలను అందజేశారు. అనంతరం మండలంలోని సైదాపూర్ గ్రామంలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక వినాయక తాండాలో మోహరం ఉత్సవాలలో భాగంగా పీర్ల వద్ద స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పీర్లను ఊరేగించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రత్నావత్ రమేష్ మాట్లాడుతూ మోహరం ఉత్సవం వినాయక తాండాలో 1950వ సంవత్సరం నుండి తరాలుగా చేస్తున్నామని, ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకంతో వేరే జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా పీర్లను ఊరేగిస్తూ నిప్పులను తొక్కడం ప్రత్యేకతగా నిలిచింది. మేము గత 1950 నుండి చేసుకుంటున్నాము. మా తాత ముత్తాతల నుండి ఎవరి కష్ట సుఖాలైనా ఏమైనా ఉన్నా కానీ మా పీరుల దగ్గర వచ్చి చెప్పుకుంటాం. అన్ని మాకు నెరవేరుతాయి, మా కోరికలు కూడా నెరవేరుతుంది. ఇక్కడ అంత పవర్ఫుల్ మా పీరుల పండుగ చేసుకుంటాం మేము. నిరుద్యోగుల సెక్రటేరియట్ ముట్టడి పిలుపు క్రమంలో భాగంగా అశోక్ నగర్ సిటీ సెంటర్ లైబ్రరీ, అశోక్ నగర్ చౌరస్తాలో విస్తృత పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఇంతవరకు ఇక్కడి నుంచి సెక్రటేరియట్ ముట్టడికి వెళ్లలేదని ముషిరాబాద్ ఇన్స్పెక్టర్ నిరంజన్ చిక్కుడుపల్లి అడ్మిన్ ఎస్ఐ నాగరాజు తెలిపారు. ఈరోజు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులు సమావేశమయ్యారు. సమావేశమైన గత కేసీఆర్ ప్రభుత్వం తన గడీల పాలన చేస్తూ ఉద్యమకారులను అణచివేయడం జరిగింది. అయితే ఈ యొక్క కొత్త ప్రజా ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకొని తగిన న్యాయం చేయాలని కోరుతూ ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలు, పెన్షన్లు మరియు బస్ పాస్లు మరియు ఆరోగ్య బీమా, ఉద్యోగ పలు సమస్యలపై స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్డుగట్టు యాదగిరి, రాఫుల్, రామరెడ్డి, వెన్నెల గద్దర్ మరియు తదితరులు కార్యక్రమంలో ఉద్యమకారులు కూడా పాల్గొన్నారు. ఎలానైతే చేసిందో ఇప్పుడు ఈ 6 నెలల్లో రైట్ అమరవీరుల కుటుంబాల తల్లిదండ్రులకు ఉంది, ఉద్యమకారులకు ఉంది. ఆ హక్కు వీళ్ళకి మాత్రమే ఉంది. కానీ హక్కు లేనటువంటి వాళ్ళు, సంబంధం లేనటువంటి వాళ్ళు కావాల్సినటువంటి భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు ఈ రాష్ట్రంలో. కేసీఆర్ ఉద్యమకారులని కొట్టించి తెలంగాణ విద్యార్థి అమరవీరులకు కేంద్రంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి తెలంగాణ ఉద్యమకారులందరూ వచ్చినారు.
అదేవిధంగా ఏదైతే ఈ డిమాండ్లు ఏదైతే 10-11 డిమాండ్లు ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాటిని తీర్చాలని మేమేమి తెలంగాణ ఉద్యమకారులం గొంతమ్మ కోరికలు ఏం కోరతలేము. మీరు మేనిఫెస్టోలో పెట్టిన 250 గజాలతో పాటు 4 రూమ్ల ఇల్లు, అదేవిధంగా పెన్షన్లు, అదేవిధంగా హెల్త్ కార్డు ఉద్యమకారులకు ఎంతైనా సరే వాళ్లకు ఎంత హెల్త్ పరంగా ఏది నష్టం వచ్చినా వాళ్లకు ప్రభుత్వమే ఇవ్వాలి. అదేవిధంగా బస్ పాసు, మిగతా అన్ని కూడా ఉద్యమకారులు నిజమైన కోరికలను ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇలా సీఎం ఉన్నారో వారు మంత్రివర్గం కేబినెట్ మంత్రివర్గం వీటిని ఆమోదించాలని తెలుపుతూ మేము వారిని సవినయంగా కోరుకుంటా ఉన్నాం.